హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ డే 11 బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఇది నవరత్నాల దోశ అని కూడా చెప్పచ్చు. చాలా హెల్త్కి మంచిదండి. దీంట్లో మీ ఇంట్లో ఉన్న పప్పులండి, నేను శనగలు, అలసందలు, పెసలు, మినుములు, కందిపప్పు పొట్టుతో ఉన్నాయి, మినపగుంట్లు, ముడి బియ్యం కొంచెం అండి, అన్నీ గుప్పిడి గుప్పిడి తీసుకున్నాను. శనగిత్తనాలు, బఠానీలు, ఇంకా చాలా రకాల మీ ఇంట్లో పప్పులు ఏమేముంటే అవండి. పచ్చిపప్పు, కందిపప్పు, అన్ని పప్పులు వేయాలండి. పిల్లలైతే ఇష్టంగా తినరు ఈ పప్పులన్నీ కూడా. అందుకని మనం ఇలా దోశలాగా చేసి పెడితే తింటారు. పెద్దవాళ్ళు అయితే ఎట్లయినా తింటారు కానండి, హెల్త్కి మంచిదని. ఇప్పుడు జిమ్కి వెళ్తారు, బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరికీ ప్రోటీన్స్ బాగా అందట్లేదని ఇలా వేసి పెడితే కనుక పిల్లలకి తెలియదు, బాగా వస్తుందండి. నార్మల్ దోశలాగే వస్తుంది, మీరు ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. చాలా బాగా వస్తుంది. ఇదైతే రాత్రి అంతా నానబెట్టుకోవాలండి. ఏ పప్పులైనా కానీ రాత్రి నానబెడితేనే దాంట్లో ఉన్న పోషకాలు బాగా అందుతాయంటే, ఇప్పుడు వాటన్నిటిని పొద్దున్న శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కరివేపాకు ఎక్కువ ఉండేటట్లు చూడాలండి. కరివేపాకు, 1 ఇంచు అల్లము, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని మనం దోశలాగా వేసుకోవటమే, చాలా బాగా వస్తుంది. ఇది ప్లెయిన్ దోశ కంటే కూడా ఉల్లిపాయ దోశ బాగుంటుందండి. దీని మీద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. మనం అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి. పిల్లలకైతే చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఇలా తినపోతే చిన్న చిన్న దోశలుగా కూడా వేసి పెడితే బాగుంటుంది. చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎండాకాలం కాబట్టి పిల్లలకి వద్దన్నా ఎక్కువ వాటర్, లిక్విడ్ పదార్థాలు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.